సఖి అనే ఒక చాలా అందమైన అమ్మాయి ఒక ఊరులో ఉండేది. ఆమె అందం చూసి కొంతమంది అసూయపడేవారు. ఇంకొంతమంది మాత్రం ఆమెతో మంచిగా స్నేహం చేసేవారు. సఖికి సరస్వతి అనే ఒక స్నేహితురాలుండేది. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అని ఊరంతా అనుకునేవారు. సఖి కూడా అదే నిజమని నమ్మింది. కాని సరస్వతి మనసులో మాత్రం గాఢమైన అసూయ దాగి ఉండేది. ఎందుకు సఖి అంత అందంగా ఉంది? నాకు ఆ అందం ఎందుకు లేదు? అని లోపలే బాధపడుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఊరి ప్రెసిడెంట్ కొడుకు రమేష్ పట్టణం నుంచి ఊరికి వచ్చాడు. ఊరంతా తిరుగుతూ చూస్తూ ఉండేవాడు. అలా వెళుతూ ఉండగా సఖి అతనికి కనిపించింది. ఆమె అందం చూసి రమేష్ మైమరిచిపోయాడు. అక్కడినుంచే ఈ కథ కొత్త మలుపు తిరిగింది. ఇంకోవైపు ఊరులో బాలు అనే ఒక అబ్బాయి సఖిని ప్రేమిస్తున్నాడు. కాని సఖికి అతనిపై ఏమాత్రం ఇష్టంలేదు. ఎందుకంటే బాలు రోజూ తాగుతూ తన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. బాలు సరస్వతికి అన్న అవుతాడు. ఈ ప్రేమ విషయం మొత్తం సరస్వతికి తెలుసు. అందుకే సరస్వతికి సఖిపై తీవ్రమైన కోపం పెరిగింది. సఖిని ఒక పెద్ద దెబ్బ తీయాలని ఆమె నిర్ణయించుకుంది. ఇంకోవైపు సఖి, రమేష్ ప్రేమలో పడిపోయారు. సరస్వతి మాత్రం సఖిని ఎలా నాశనం చెయ్యాలి అని రోజూ ఆలోచిస్తూ ఉండేది. ఒక అర్ధరాత్రి సరస్వతి అడవిలోకి వెళ్ళింది. అక్కడ విషమొక్కల ఆకులు తెచ్చి ఒక రసం తయారుచేసింది. తరువాత రోజునుంచి ఆ రసాన్ని కొద్ది కొద్దిగా సఖి అన్నంలో కలిపేది, సఖికి ఏమాత్రం తెలియకుండా. రోజులు గడిచే కొద్దీ సఖి ఆరోగ్యం మెల్లగా క్షీణించిపోతోంది.